గుడ్ నమస్తే సలాం అలైకుం. నేను మీ దోస్తు. ఏం చేస్తున్నావు సో ఇవాళ అంటే మిగిలిపోయిన అన్నంతో కొబ్బరి అన్నం చేస్తున్నా. కొబ్బరి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మనం ఇప్పుడు రెస్టారెంట్స్లో ఎన్ఆర్ఐస్మి మనం రెస్టారెంట్లో పోయినప్పుడు కోకోనట్ రైస్ అనగానే ఒక అన్నం ఇస్తారనమాట. అది సాటే చేసి ఫ్రై చేసి అదనమాట. సో ఏమేమి తీసుకున్నా అంటే మిగిలిపోయిన అన్నము, ఇది గ్రేటెడ్ కోకోనట్ అంటారు కదా, కొబ్బరిని నేను తురిమిన అనమాట. తురిమేసేసి కొంచెం కొబ్బరి తురుము తీసుకున్నా. దాంట్లో తాలింపు వేయడానికి ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొద్దిగా ఇంగువ, ఉప్పు, ఒక చిన్న ఆనియన్, కొంచెము అల్లం వెల్లిగడ్డ క్రష్ చేసుకున్నది, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా వేసి అయినంత ముత్తెమంత కరివేపాకు, ఇక ఒక స్పూను ఆయిల్ వేడి చేసేసి ఇవన్నీ వేస్తాను అనమాట తాలింపు లోపల. సో ఇది తాలింపు ఆయిల్ వేసేసినాను. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఈ ఆనియన్, అల్లం వెల్లిగడ్డ క్రష్ చేసుకున్నది, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇది కొద్దిగా మంచిగా సాటే చేసుకున్న తర్వాత అప్పుడు కోకోనట్ వేద్దాము. సో ఇప్పుడు ఈ తురుముకున్న కొబ్బరి ఉంది కదా అది వేద్దాం. సో మా దగ్గర పచ్చి కొబ్బరి లేదు. సో మేము ఎన్ఆర్ఐలం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు పోయి అని అంటే డెసికేటెడ్ కోకోనట్ వేయండి. సో దీన్ని ఒక నిమిషం సాటే చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద ఉంది స్టవ్. ఫుల్ మీద పెడితే మాడిపోతుంది. తర్వాత నువ్వు చెప్పలేసు నువ్వు మేము ఫుల్ మీద పెట్టి మాడవచ్చినాం అని అనొద్దు, బదనాం పెట్టొద్దు. ఇప్పుడు ఉప్పు వేద్దాము. అన్నం రెస్టారెంట్స్ స్టైల్ టేస్ట్ కావాలి అంటే కొంచెం చక్కెర చల్లండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కొబ్బరి వేసిన దగ్గర కొంచెం చక్కెర వేస్తే అది చాలా బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా చక్కెర వేయండి. అన్నం వేసేసి ఒక 1 minute సాటే చేసేసుకురంటే రెడీ అయిపోతుంది అన్నమాట కొబ్బరి అన్నము. దీంతోపాటు నేను కొంచెం గోంగూర గ్రేవీ సర్వ్ చేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయింది గోంగూర గ్రేవీతోని కోకోనట్ రైస్. సింపుల్ కోకోనట్ రైస్. మీరు ఏ రెస్టారెంట్కి పోయినా కానీ కూడా ఇదే ఇస్తాడు. ఏదో పెద్ద చేసేసినట్టు. శ్రీలంకన్ స్టైల్లో కావాలంటే కొంచెం బే లీఫ్ వేయండి, అంటే ఇది బిర్యానీ ఆకు వేయండి తాలింపు లోపల. శ్రీలంకన్ స్టైల్ అయిపోతుంది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. ఇంకో వీడియోలో చూద్దాం. 1 నిమిషం ఆగుతాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు యూట్యూబర్స్ని, ప్లస్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు అనమాట. అందరు యూట్యూబర్స్ని లైక్ చేయండి. ముందు నేను చేయకపోతుంటే, నేను చాలా అంటే చాలా కమ్మీనే దాని నుండి ఎవరిని లైక్ చేయకపోతుంటే ఇప్పుడు అందరినీ లైక్ చేస్తున్నా.